వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు తాడూరు శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే శ్రీధర్. మీరు చూస్తున్నారు, ఒకవైపు తెలంగాణకు సంబంధించి మొత్తం బీసీ రాజకీయమే జరుగుతుంది. అందులో భాగంగా కవిత కూడా ఆ పార్టీ పేరు ఎత్తకున్నా సరే బీసీలు న్యాయం జరగలేదు, బహుజనవాదం అంటూ కూడా ఈ మధ్య ఎత్తుకుంది. కవిత వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? కవిత వాక్యాలు ఎవరిని అడగాలి? నిన్ను నన్ను తెలంగాణ ప్రజల్ని కాదు, ఫస్ట్ వాళ్ళ నాయనని అడగాలి. ఇంటికి పోయి నాయన ఈ 10 ఏళ్లలో మనం బీసీలకు ఏం చేసినాము అదంతా ఇస్తే లిస్టు నేను కూడా పోయి చెప్తా ప్రజలకి. మరి కేటీఆర్ ఏమో వాకౌట్లు చేస్తాడు అసెంబ్లీలో, బీసీల సబ్జెక్ట్ ఏది వచ్చినా కానీ పార్టీ వాకౌట్ చేస్తుంది. కానీ ఇక్కడ వచ్చేమో మళ్ళీ వారి కేసీఆర్ గారి కూతురేమో ప్రజలలో పోయి నేను సామాజిక తెలంగాణ అంటుంది. సామాజిక తెలంగాణ దేని గురించి అంటే మళ్ళీ మీ కుటుంబాన్ని అధికారంలోకి తేవడానికా, లేకపోతే మళ్ళీ మీ నాయననా అన్ననా నువ్వా ముఖ్యమంత్రి కావడానికి? బీసీలు మళ్ళీ ఆ రోజు తెలంగాణలో చచ్చిపోయినట్టు ఇప్పుడు ఓబీసీలో ఉద్యమం అని చెప్పి మళ్ళీ ఆ పిల్లల్ని ఆత్మహత్యలు చేసుకుంటాడు చంపుతావా? ఇలా బీసీలను రెచ్చగొడతావా? ఏం కార్యక్రమం మీద వేసుకుంది? ఆమెకి ఏం రైట్ ఉంది? బీసీలు కేసీఆర్ కుటుంబానికి దూరంగా ఉన్నారా? దూరం ఉన్నట్టే కదా. ఇవాళ మాలాంటి వాళ్ళు అందరం బీసీ నాయకులు అందరూ కదా, బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఎక్కువ శాతం? ఇవాళ బీఆర్ఎస్ని మొదల్లో వదిలేసింది ఓబీసీలు, తర్వాత ఉద్యమకారులు. ఇంకా ఆడెవరు ఉన్నారండి? ఆడంతా పైసలు ఉన్నోళ్ళు, పైరవకారులు, లేకపోతే వారసత్వం కలిగిన వాళ్ళు, లేకపోతే వాళ్లకు ఏది అవినీతి దాంట్లో అడుగులకు మడుగులు వచ్చేటోళ్ళు, రోజు బౌన్సర్లలాగా ఉండేటోళ్ళు, గసంటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఎవరు ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరికేసుకున్నారు ఆల్రెడీ. మంచిగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అంటే ఎవరు? ఆ రోజున్న ఓబీసీలే కదా ఉద్యమం చేసింది. ఇవాళ ఆమె పితని జాతిపిత చేయాలంటది ఆమె. మరి ఆ రోజు జయశంకర్ గారిని జాతిపిత చేయాలని తెలంగాణ ప్రజలు అంటారు కదా. మరి తెలంగాణ ప్రజలు కోరుకునేది సమంజసమా, కోరుకునేది సమంజసమా? మీరు ఉద్యమంలో కూడా చచ్చిపోయింది చూడండి. జయశంకర్ గారు శ్రీకాంత్ గారు కదా మలుపు తిప్పింది. మరి వారు ఒక విశ్వకర్మ బిడ్డ, ఈరోజు ఆయన ఒక ఓబీసీ బిడ్డనే కదా. మరి ఆయన గురించి నువ్వేం చేసినావు? ఆయన మెమోరియల్ చేసినావా? ఆయనకి ఏమన్నా వాళ్ళ ఈ కుటుంబాన్ని ఆదుకున్నావా? ఆమెను ఉల్టా చీటింగ్ చేస్తేవి. ఒక్కరోజు గన్మెన్లను ఇచ్చి అమరవీరుల స్తూపము ఇనాగ్రేషన్కి పిలిపించుకొని తెల్లారి గన్మెన్లను వీకేస్తేవి, కారు పంపుతీవి, ఆ రోజు తీసుకొచ్చుకుంటేవి, పోయేటప్పుడు ఆమె ఆటోలు ఎక్కిపోయాయి. అంటే ఎంత మోసం! ఇంకా ఎక్కువ ఏం కావాలి? ఇప్పుడు మేము చేయలేదా? ఆ రోజు బీసీ కార్పొరేషన్ చైర్మన్లు చేసినావు, మాకు కారు ఇస్తేవి, మాకు చైర్మన్ అంటివి. మరి కింద మేము ఎవరికి ఏం పని చేయాలి? డబ్బులు లేకుండా కార్పొరేషన్కు ఎక్కడ డబ్బులు ఉన్నాయి? డబ్బులు ఉంటే మేము ఇట్లెందుకు? మా కులాలతోనే అన్ని కుల సంఘాలు మా మీద పడి కేసీఆర్ గారు ఆయన అబద్ధాలలో మాయరు కదా. 1000 కోట్లు ఇచ్చేసిన, నేను పెట్టేసిన ఈ కార్పొరేషన్కి, ఈ ఫెడరేషన్కి ఇది, ఈ ఫెడరేషన్కి ఇది అని చెప్పి కదా. గొర్రెలు ఇచ్చిండు, చేపల పంపిణీ చేసిండు, గొర్రెలు ఇచ్చిండు, సామాజిక న్యాయం చేసేందుకు కృషి చేసినట్టున్నారు కదా. ఇప్పుడు ఆ గొర్రెలు ఇస్తే ఆ గొర్రెల యొక్క తోలు అమ్ముకోవడానికి కూడా ఎవడు కొనకపోయా. దాని గొర్రెలు ఇచ్చిన స్కాములు మీరు చూసిరు కదా. ఇవాళ ఏడున్నారు అధికారులు? ఏడున్నారు? సెక్రటరియట్లో ఏ ఫైళ్ళు తలగబడ్డాయి? గొర్రెల ఫైళ్ళే తలగబడ్డాయి కదా. సో ఇవన్నీ కూడా మామూలుగా కాదండి. చరిత్రలో హింసం, ఇవాళ చేపల పెంపకం వంటివి ఏం చేసినావు? అందులో అవినీతే కదా. స్వయాన ఆ చైర్మనే బయట పెట్టే అన్ని విషయాలు. ఇవాళ వాళ్ళందరూ జైళ్ళల్లో ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. సో ఎందులో లేరు చెప్పండి? ఇవాళ వాళ్ళ అవినీతిలో గొర్రెల దగ్గర కూడా తింటివే. ఇవాళ అక్కడ ఏది మన బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ గడ్డి స్కామ్లో పోయి జైలుకు పోయినట్టు నువ్వు గొర్రెల స్కామ్లో పోతివి, చేపల స్కామ్లో పోతివి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో పోతివి, ఇవాళ కాళేశ్వరంలో పోతివి, ఇవాళ ఈ కార్ రేసులలో పోతివి. ఒక్కటి కాదు కదా. అందుకే కదా మేమందరం వాళ్ళ సంగతులు బయటపడ్డాకనే మేమందరం బయటపడ్డాం. బీసీ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టే వరకు కూడా పోరాడతాను, కావాలంటే రైలు రోకోలు చేస్తానని కూడా కవిత అంటుంది. బీజేపీ మీకి దాని మీద చిత్తశుద్ధి లేదు, మీ మెడల్ వంచుతామంటుంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్ని రైళ్ళు ఆపింది? ఎన్ని రైళ్ళకి ఎదురుగా పోయి వస్తామని పోయి వీళ్ళు. ఒక్క కేసుగా మోలాలిలో నాతో పాటు కేటీఆర్ ఆ రోజు అక్కడ కూర్చున్నాడు ఆయన. ఆ కేసు ఒకటి ఉండే. వీళ్ళు ఎప్పుడన్నా రైలు రోకోలు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు మధ్యలో వచ్చిరు కదండి. ఇలా ఏ దేశంకెళ్ళో వచ్చిరి. కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడినప్పుడు నా కొడుకు లేరు, నా కూతురు లేదు, నా భార్య పిల్లలు అనరి. ఇవాళ ఈమె వచ్చి ఓబీసీల గురించి రైలు రోకో చేసే కార్యక్రమం చేస్తుందా? ఆడపిల్లల్ని మళ్ళీ రైళ్ళకి ఎదురుగా పోయి చంపుతుందా? దానికి ఒకవేళ ఏదైనా జరిగితే సంఘటనలు, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి సంఘటనలు జరిగితే కనుక ఖబర్దార్ అని చెప్తున్నాం కల్వకుంట్ల కుటుంబానికి. అటువంటి మెల్లగా ఇక్కడ ఈ తెలంగాణలో ప్రజలు ఎవరు నమ్మతలేరు. ఎప్పుడు ఏ ఉద్యమం ఉంటే దాంట్లో జొర్రాలి, దాన్ని హైజాక్ చేయాలి, దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది, వాళ్ళని మొత్తం కుటుంబాన్ని ప్రజలు వెలివేసినట్టే దించేసిరు. ఈరోజు మెల్లగా వేరే రూపంలో మారీచుడు వచ్చినట్టు
కేసీఆర్ గారే పరకాయ ప్రవేశం మెల్లగా ఓబీసీ ఉద్యమం జరుగుతుంది బిడ్డ రాష్ట్రంలో, ఇక మేము పోతే నమ్మరు, మీ అన్న పోయినా నమ్మరు, కాబట్టి ఇక నువ్వు మెల్లగా ఇది ఎత్తుకో అని చెప్పి ఆయన తండ్రి పంపించినట్టుగా కొడుతుంది ఇది సామాజిక తెలంగాణ. నాకు తెలిసి ఓబీసీలు మోసపోరు. ఇలా వాళ్ళు హరప్ప మొహంజదారో నాగరికతను నిర్మించిన వాళ్ళు. ప్రపంచ చరిత్రలో బీసీలు ఇవాళ అంత పెద్ద తాడి చెట్టునైనా ఎక్కగలుగుతారు. ఎన్ని వేల గొర్రెలు ఉన్న వాళ్ళ గొర్రెలు వాళ్ళకు గుర్తుపట్టగలుగుతారు. నువ్వు ఇవాళ కొత్తగా నేర్పించేది ఏం లేదు సామాజిక అంశాలు. ఇవాళ కుమ్మరి కుండ నైపుణ్యం ఏడ దవ్విన తవ్వకాలలో మట్టి పాత్రలు వెళ్తేనే మనది ఏ సంవత్సరం ఎరా తెలుస్తుంది. ఇట్లా అనేక కళలు ఉన్నాయి. ఇవాళ వృత్తి కులాలు ఉన్నాయి, వృత్తి కులాలలో సర్వీస్ కులాలు ఉన్నాయి. సంచార జాతులకు ఏం చేసిండని ఆయన ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నేను ఒకరోజు ఫైల్ తయారు చేసి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పట్టుకొని పోయి గాడ వాళ్ళకే ప్లాట్లు ఉన్నాయి సార్, జాగాలు ఉన్నాయి, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు కట్టిద్దామంటే ఆ రోజు నీకు చేతులు రాలేదు కదా. నేను రిపోర్ట్ తయారు చేస్తే నువ్వు దాన్ని పక్కకు పడేసినావు. ఇవాళ ఏ వర్గాన్ని పట్టించుకోలేదు ఆయన. ఇవాళ వాళ్ళ కూతురు వచ్చి సామాజిక తెలంగాణ అంటే బీసీలు తెలుగు తక్కువలు నమ్ముతారా? బీసీలు అంటే ఎవరు అనుకున్నారు? ఆయన ద్వాపర యుగాన్ని పరిపాలించిన శ్రీకృష్ణుడు గొల్లవాడు, అంతకుముందు త్రేతాయుగము మన సగర భగీరథుడి యొక్క మన్మడే శ్రీరామచంద్రుడు. నువ్వు మాకు నేర్పేదేముంది? ఇలా రామాయణం రాజనాయన బోయ కులస్తుడు, ఇలా శాలివాన చక్రవర్తి కుమ్మరైన దేశాన్ని వెళ్ళిండు. ఇవాళ అనేక మంది అశోక చక్రవర్తి, ఇలా కర్పూర్ ఠాకూర్ లాంటి వాళ్ళు ఓబీసీలలో ఎదిగిరు. ఆయనకు మొన్న భారతరత్న వచ్చింది. ఇవాళ అటువంటి ఓబీసీ కులాలలో అనేక మంది స్టాల్వర్డ్స్ ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు 3 టర్ములు హ్యాట్రిక్ ప్రధానమంత్రి, దేశంలో ఒక ఓబీసీ బిడ్డ. ఇవాళ 27 మంది క్యాబినెట్ మినిస్టర్లు దేశంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన ఉపరాష్ట్రపతి ఎంత చక్కటి భాషనండి రాజ్యసభని నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇలా ఓబీసీ బిడ్డలు ఆ లెవెల్లో వెదుగుతూ ఉన్నారు. ఇవాళ కవిత కింద పనిచేసి ఇక మేము బాగుపడేది ఉందా? ఇలా ఆల్రెడీ బీజేపీలో పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రులు, ఇవాళ మీకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇవాళ అనేక మంది ముఖ్యమంత్రులు ఇవాళ 5-6 రాష్ట్రాలకు ఓబీసీలు అయినారు కదా. సో కాబట్టి ఈమె కవిత ఈరోజు చేసే సామాజిక తెలంగాణ ఉద్యమం ఎక్కడ మొత్తం బీజేపీకి పోతూ ఉన్నారు. బీజేపీ ఓబీసీల పట్ల సానుకూలంగా ఉంది కాబట్టి మన బీఆర్ఎస్ వాక్యూమ్ అంతా ఏదైతే ఉందో పోతుంది బిడ్డ. నువ్వు జల్దీ ఓబీసీల ఉద్యమాలు ఆడాడ జరుగుతున్నాయి, దాంట్లో పోయి జొర్రు అని చెప్పి ఆ రకమైనటువంటి ఒక కుట్రతోని వస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మన కుల సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళకి ఆర్టిఫిషియల్ అండి క్రియేషన్. వాళ్ళ మీటింగ్లు నాకు తెలియని కాదు కదా, కొత్తగా పైసలు ఇచ్చి పబ్లిక్ను తెచ్చుకుంటారు. అంబేద్కర్ సమీకరించమన్నాడు, ఎట్లా భావజాలంతో సమీకరించమన్నారు. కానీ వీళ్ళేమో పైసలు మనిషికి 300-500 ఇచ్చి తీసుకొచ్చి 100 మందిని పోగేసుకొని ధర్నాలు చేసి నుమాయిషులు చేసి మళ్ళీ ప్రజల్ని ఏమర్చేటటువంటి కార్యక్రమాలని చేసేటటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఇంకెవరు నమ్ముతాడు గీళ్ళని? శ్రీధర్ గారు, సామాజిక తెలంగాణ కవిత ద్వారా వస్తుందని మీరు ఒక జర్నలిస్ట్గా మీరు కూడా అటువంటి భావనలో ఉండకండి. నేనేమంటున్నా అంటే ఈరోజు 42% రిజర్వేషన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. అసెంబ్లీలో బిల్ అయింది. అసెంబ్లీలో బిల్లులో కేటీఆర్ గారు వాకౌట్ చేశారు. ఇలా 42 అమలు చేయాల్సినటువంటి వాళ్ళు కుట్రలు చేసి సడీ సప్పుడు లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోదామనే ప్రయత్నం కుట్ర రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. దమ్ముంటే గాళ్ళ మీద పోరాటం అనండి. గతంలో చేయనందుకు వాళ్ళ నాయన మీద పోరాటం చేయాలి. లేకపోతే ఇప్పుడు 42% ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే ఆమె దోస్తు, ఆమె కంపెనీలలో పార్ట్నరు రేవంత్ రెడ్డితోని ఉద్యమాలు చేయమనండి. ఆయన ఎదురుగా పోయి చేస్తారా? అలా ఎదురుగా పోరు. ఇలా అల్కవ దొరికిరా ఓబీసీలు? ఇలా 42% పెట్టకుండా ఎన్నికలకు గొమ్మని తెలంగాణ రాష్ట్రంలో రేపు చూస్తాం. మేము బీజేపీ పార్టీ తరఫున ఏ రకంగా ఉంటుందో ఈయన రేవంత్ రెడ్డి గారిది మేము కూడా చూసుకుంటాం. రాష్ట్రంలో పెట్టిన బిల్లు రాష్ట్రంలో అమలు చేయాలి, పెట్టిన బిల్లు పార్లమెంట్లో చేస్తాం. ఇంకా వీళ్ళకు ఛాన్స్ ఎక్కడిది? ఇవాళ సెన్సస్ మీకు ఒక విషయం తెస్తా. కాంగ్రెస్ పార్టీని ఓబీసీలు ఎందుకు నమ్మరు? ఈరోజు చింతన్ బైఠకులో ప్రతి ఎంపీ సీట్లో 2 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా? చెప్పిన మాటనే ఇయ్యలే వాళ్ళ అదే అధిష్టానమే. రెండోది, ఇవాళ ఈయన 42% బిల్లు రాష్ట్రం ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టింది. నువ్వు చేయదలుచుకుంటే ఇవాళ అనేక రాష్ట్రాలలో చేసినట్టుగా, లేకపోతే ఎన్టీ రామారావు టైంలో జరిగినట్టుగా నువ్వు ఇక్కడ అమలు చేయి, అప్పుడు మాట్లాడదాం దాని గురించి. నువ్వు ఎవరైనా కోర్టుకు పోతారంటే అది మేము చూసుకుంటాం. ఓబీసీ సంఘాలు ఉన్నాయి అనేక మందివి, మేము వాళ్ళని మాట్లాడుకుంటాం. మేము బతలాడతామా, వాళ్ళని ఇది చేస్తామా, ఏదో రకంగా మేము మాట్లాడుకుంటాం. నువ్వు ఏ రకంగా స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతావు అంటారు కదా, కోర్టుకు వెళ్తుంది, ఇది కోర్టు పరిధికి వెళ్తుంది అని తెలిసి కావాలనే చేసిండని వెళ్ళరు. ఈసారి కోర్టుకు వెళ్ళరు. ఎందుకంటే నువ్వు సర్వే చేసిన నీ ఘనమైన సర్వే అంటున్నావు కదా, నీది నిజంగా కూడా ఘనమైన సర్వే అయితే కోర్టులు దాన్ని అమలు చేయాలి. లేదంటే మేము వస్తున్నాం, రేపు సెన్సస్ చేస్తున్నాం,
సెన్సస్ అయిపోతుంది. రాబోయే కాలంలో ఓబీసీలకు పెద్దపీట బీజేపీ పార్టీ తరఫున ఇవాళ ప్రధానమంత్రి ఇచ్చిన వాళ్ళం, భారతదేశ క్యాబినెట్ మంత్రులు 27 మంది ఇచ్చిన వాళ్ళం, ఇక ఇవి ఈ లోకల్ బాడీస్లో ఇవ్వలేమా ఇది? సో కాబట్టి తప్పకుండా మేము రాబోయే కాలంలో బీజేపీయే ఓబీసీలకు ఛాంపియన్. ఇవాళ కవిత గారు చేయాల్సింది వాళ్ళ నాయన ఆయన రేవంత్ రెడ్డి ముందు పోయి ధర్నాలు చేయమని, మోకాలు యాత్ర చేయమని, అప్పుడే ఓబీసీలకు ఏమన్నా ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ఏ ఉద్యమం జరిగితే ఆ ఉద్యమంలో కూడా జొర్రి ఆ ఉద్యమాలను పూర్తిగా తమ చేస్తున్నామనే విధంగా కూడా కేసీఆర్ ఫ్యామిలీ ఆ విధంగా కూడా ఉద్యమ మూవ్మెంట్లోకి వెళ్తుంది. కవితకు సంబంధించి కూడా అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా బీసీల పట్ల ఉద్యమం జరుగుతుంది కాబట్టి అందుకే ఒక ప్లాన్ ప్రకారమే కేసీఆర్ ఈ ఉద్యమంలోకి కవితను పంపించారని చెప్తూనే మరొక పక్క అటు అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దాన్ని చట్టంగా తీసుకురావాలి, కోర్టుకు వెళ్తారని ఒక సాకు చూపిస్తున్నారు. ఎక్కడ కూడా బీసీ సంఘాలు కోర్టుకు ఒకవేళ వెళ్తే తాము చూసుకుంటాం కాబట్టి రిజర్వేషన్ల అమలుతోనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి, లేదంటే ఖచ్చితంగా కూడా దానికి ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్తామని చెప్పి బీజేపీ సీనియర్ నేత ఎగ్జిక్యూటివ్ మెంబర్ తాడూరి శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.